ఇప్పుడు మనం తమలపాకుతో పకోడీ చేసుకుందాము. మనం ఎక్కడికి వెళ్ళినా అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా పేరెంటాలకి వెళ్ళినా మనకు తమలపాకులు ఇస్తుంటారు కదా, అలా వేస్ట్గా పడేయకుండా ఇలా పకోడీ చేసుకోండి. పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీలో ఎవరికైనా తమలపాకుతో పకోడీ చేస్తారని తెలుసుంటే తెలుసని, తెలియని వాళ్ళు తెలీదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు తమలపాకుతో టేస్టీ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ 5 తమలపాకులు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ తొడిమలు కట్ చేసి ముక్కలు కట్ చేసుకుందాము. తమలపాకుల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం. 1 టీ స్పూన్ కారం పొడి, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాముని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవాలి, ఫ్లేవర్ బాగా వస్తుంది. 1/2 టీ స్పూన్ ధనియాలను కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం నలిపి వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నమాట. ఒక 2 పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి మనం తరిగి పెట్టుకున్న తమలపాకు. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకోండి, ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ అవ్వాలి ఇవన్నీ. తమలపాకులు కొంచెం ఘాటు ఉంటాయి, చూసుకొని వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. మామూలుగా మనం పకోడీలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. ప్యాన్ వేడి చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పిండి ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత తిరిగేసుకోవాలి. ఇలా అన్ని వైపులా తిరిగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్లోంచి. కరకరలాడుతూ తమలపాకు పకోడీ రెడీ అయిపోయింది. హెల్దీ పకోడీ ఇది. అంతే, టేస్టీగా హెల్దీగా పకోడీ రెడీ అయిపోయింది. తమలపాకుతో పకోడీ చాలా బాగుంటుందండి. మంచి హెల్దీ రెసిపీ అన్నమాట. అంటే మనకు పకోడీ తినాలనిపించినప్పుడు ఇలా కొంచెం హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది కదా. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.